గుడ్ మార్నింగ్. ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ ఆనందపేట గుంటూరు వారి తరపు నుంచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనోనేత్ర కార్యక్రమంలో ఈరోజు టాపిక్ మనశ్శాంతి. మనశ్శాంతి అంటే ఏమిటి? మనశ్శాంతి అంటే మన మనసులో భయం, ఆందోళన, కోపం, అసూయ, బాధ, పశ్చాత్తాపం తగ్గి లోపల ఒక నిశ్చలత, తృప్తి, ధైర్యం ఉండటం. బయట పరిస్థితులు పూర్తిగా మనకు అనుకూలంగా లేకపోయినా మనసు ఎక్కువగా కదలకుండా ఉండగల స్థితినే మనశ్శాంతి అంటారు. స్త్రీకి కానీ పురుషునికి కానీ పూర్తి మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే పూర్తి మనశ్శాంతి ఒక్క రోజులో రాదు. అది మన ఆలోచనలు, జీవన విధానం, సంబంధాలు, దేవునిపై విశ్వాసం, మన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మనిషికి మనశ్శాంతి ఎక్కువగా ఈ పరిస్థితుల్లో ఉంటుంది. నెంబర్ 1, తన మనసుకు తానే నిజాయితీగా ఉన్నప్పుడు. తప్పు తెలుసుకుని కూడా చేయకుండా ఉండటం, ఎవరికీ అన్యాయం చేయకపోవడం, మన విలువలకు తగ్గట్టుగా జీవించడం వల్ల మనస్సుకు శాంతి ఉంటుంది. 2, అవసరాలు, ఆశల మధ్య తేడా తెలుసుకున్నప్పుడు. అవసరమైన దానితో సంతోషపడటం నేర్చుకుంటే శాంతి వస్తుంది. కానీ ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఇంకా కావాలి అనుకుంటే మనసుకు శాంతి తగ్గుతుంది. 3, కుటుంబంలో పరస్పర గౌరవం ఉన్నప్పుడు. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, సహనం, మాట్లాడుకునే అలవాటు ఉంటే ఇంట్లో శాంతి ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా గౌరవం కోరుకుంటారు. గౌరవం లేని చోట మనశ్శాంతి ఉండదు. గతాన్ని క్షమించి వర్తమానంలో జీవించినప్పుడు కూడా మనశ్శాంతి కలుగుతుంది. గతంలోని బాధలు, తప్పులు, మోసాలు, అవమానాలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటే మనసు అలసిపోతుంది. వాటి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగితే శాంతి లభిస్తుంది. 5వ పాయింట్, దేవునిపై విశ్వాసం మరియు ప్రార్థన ఉన్నప్పుడు. ప్రతి విషయం మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే. ఫలితాన్ని దేవునిపై వదిలే స్వభావం వచ్చినప్పుడు మనసుకు గొప్ప శాంతి లభిస్తుంది. 6వ విషయం, ఆరోగ్యం, నిద్ర, ఆహారం సరిగ్గా ఉన్నప్పుడు. మన శరీరం అలసిపోయినప్పుడు మనసు కూడా అస్థిరంగా ఉంటుంది. సరైన నిద్ర, సాదాసీదా ఆహారం, నడక, వ్యాయామం కూడా మనశ్శాంతికి చాలా అవసరం. 7వది, మనసులో ఉన్న బాధను సరైన వ్యక్తితో పంచుకున్నప్పుడు. బాధను లోపలే దాచుకుంటే అది ఆందోళనగా మారుతుంది. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా మంచి మార్గం. 8వది, సేవాభావం ఉన్నప్పుడు. ఇతరులకు సాయం చేయడం, పేదలకు తోడుగా ఉండటం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం వలన మన హృదయం తేలికవుతుంది. సేవ చేసే మనసులో శాంతి ఎక్కువగా ఉంటుంది. చివరికి సారాంశం ఏంటంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ పూర్తి మనశ్శాంతి అంటే సమస్యలు లేని జీవితం కాదు. సమస్యలు ఉన్న మనస్సు ధైర్యంగా, తృప్తిగా, దేవునిపై నమ్మకంతో నిలబడగలగడం నిజమైన మనశ్శాంతి. మనశ్శాంతి బయట దొరకదు. అది మన ఆలోచనల్లో, మన ప్రవర్తనల్లో, మన విశ్వాసంలో, మన తృప్తిలో ఉంటుంది. నేను సైకాలజిస్ట్ అహ్మద్ బేగ్ ఫ్రమ్ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్, ఆనందపేట, గుంటూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నేను చెప్పినదే అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను.